తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో తన పొత్తును తెంచేసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పట్ట పగలు అందరూ చూస్తూ ఉండగానే తన దశాబ్దాల కాలం నాటి మిత్రుడికి పొడిచిన వెన్నుపోటు అంటూ అభివర్ణించారు రాహుల్ గాంధీ. రాజకీయం పైన కూడా అనేక విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి. అయితే ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం వెనుక బలమైన కారణాలున్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఏకపక్షంగా ఒకే వాదన వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని వాళ్ళు కూడా కారణాలు చెప్తూ ఉన్నారు. విజయ్ పార్టీతో ఒక దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి చర్చలు కూడా మొదలయ్యాయి అంతర్గతంగా. ఆ సమయంలో విజయ్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 75 అసెంబ్లీ స్థానాలు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో 20 వరకు లోక్సభ స్థానాల్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించేందుకు అంగీకరించారు. అవసరమైతే లోక్సభ స్థానాల్ని మరిన్ని ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి వదిలేందుకు కూడా విజయ్ సిద్ధపడ్డారు. అయితే ఈ చర్చలు సజావుగా సాగుతూ ఉన్న సమయంలోనే రాహుల్ గాంధీ కూడా ఈ పొత్తుకు దాదాపు అంగీకరించిన సమయంలోనే ముగ్గురు కీలకమైన వ్యక్తులు ఈ చర్చలు ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. డిఎంకేతోనే కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్లే పరిస్థితిని ముగ్గురు సీనియర్ నాయకులు సృష్టించారు అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. డిఎంకేతో దశాబ్దాలుగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా అధికారంలో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వలేదు స్టాలిన్ అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన విమర్శ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట వాళ్ళకు వచ్చే ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి పనుల్ని కూడా నిధుల్ని కూడా తమకు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా స్థానిక డిఎంకే నాయకుల సూచనల మేరకే వాడాల్సిన పరిస్థితిని స్టాలిన్ తీసుకొని వచ్చారు. ఈ దఫా ఎన్నికల సందర్భంగా కూడా పొత్తు చర్చలు జరుగుతూ ఉన్న సమయంలో ఇంతకాలం మాకు అధికారంలో అవకాశం ఇవ్వలేదు, ఈసారి కూటమి గెలిస్తే మాత్రం మంత్రి పదవులు కూడా ఇవ్వాలి అన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ను కూడా స్టాలిన్ ఎగతాళి చేశారు. మీకు తమిళనాడులో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే గొప్ప, మళ్ళీ మంత్రి పదవులు కూడానా అంటూ చాలా తేలిగ్గా చులకనగా అవమానించేలాగా మాట్లాడారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాత్రం స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఇవన్నీ ఏకపక్షంగా జరుగుతున్న నిర్ణయాలన్నీ ఆయన తిరిగి డిఎంకేతోనే పొత్తు పెట్టుకోవాలి అన్నట్టుగానే వ్యవహరించారు. ఒక దశలో రాహుల్ గాంధీ దగ్గర పనిచేసే డేటా కలెక్ట్ చేసే టీం మొత్తం తమిళనాడులో విజయ్ ఒక అద్భుతం సృష్టించబోతున్నారు, మనం విజయ్తో వెళ్తేనే పార్టీకి బాగుంటుంది అని రిపోర్ట్ ఇచ్చినప్పటికీ రాహుల్ గాంధీతో పాటు 55 ఏళ్ల వయసు లోపున్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎస్ విజయ్తోనే వెళ్ళాలి మనం అని చెప్పినప్పటికీ కూడా ఈ చర్చలు ఆ దిశగా వెళ్తూ ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగ ప్రవేశం చేసి లేదు డిఎంకేతోనూ కలిసి వెళ్లాల్సి ఉంటుంది, డిఎంకేతో మనం తెగదెంపులు చేసుకుంటే ఇది ఏకంగా ఇండియా కూటమి మీదే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం పడుతుంది, లేదు డిఎంకేతోనూ కలిసి వెళ్ళడం మంచిది అని సలహా ఇవ్వడమే కాకుండా రాహుల్ గాంధీ ఆ సలహాను పాటించేందుకు సిద్ధంగా లేరని గ్రహించిన ఖర్గే నేరుగా స్వయంగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి దశాబ్దాలుగా డిఎంకేతో ఉన్నాం, కూటమిలో అదో మంచి పార్టీ, పెద్ద పార్టీగా ఉంది, కాబట్టి ఈ పరిస్థితుల్లో డిఎంకేతో తెగదంపులు చేసుకోవడం రాజకీయంగా జాతీయ స్థాయిలో కూడా ఇబ్బందులు చేస్తుంది అని చెప్పారు. సోనియా గాంధీ కూడా ఆ మాటల్ని నమ్మి లేదు మనం డిఎంకేతోనే వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇది రాహుల్ గాంధీకి కూడా ఇష్టం లేదు, అందుకే తమిళనాడు ఎన్నికల్లో ఆయన పెద్దగా ఆసక్తి కూడా చూపలేదు అని కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత సీనియర్ నాయకుడు చిదంబరం కూడా డిఎంకేతోనే వెళ్లేలాగా పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి తెచ్చారు. చిదంబరం కుటుంబం పోటీ చేసే ప్రాంతాల్లో డిఎంకే చాలా బలంగా ఉంటుంది, సో తమ స్వార్థం కోసం చిదంబరం కూడా కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టించారు. విజయ్ని అండర్ ఎస్టిమేట్ చేసేలాగా పార్టీ నాయకత్వం అండర్ ఎస్టిమేట్ చేసేలాగా ప్రోత్సహించారు. దీనివల్ల మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది. ఒకవేళ ఎన్నికలకు ముందే 75 అసెంబ్లీ స్థానాలు తీసుకొని ఎన్నికలకు విజయ్తో కలిసి వెళ్ళి ఉంటే ఈ రోజు గౌరవప్రదంగా రాజమార్గంలో ప్రభుత్వంలో మంత్రి పదవులు భారీగా తీసుకోవడమే కాకుండా ఒక విధంగా తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపే శక్తి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉండేది. అనే అవకాశమే లేకుండా పోయింది. సీనియర్ నాయకుల కారణంగా మల్లికార్జున ఖర్గే, చిదంబరం, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కారణంగా ఇదంతా జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. అయితే ఇవన్నీ నిజమైనప్పటికీ కూడా స్టాలిన్ అవమానించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పొత్తు తెచ్చుకునే విషయంలో కూడా ఎక్కడా కూడా ఒక పరిపక్వత తెలివైన మార్గాన్ని అనుసరించలేదు అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ డిఎంకేతో పొత్తు తెంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకా చాలా సున్నితంగా వ్యవహరించి ఉండాల్సింది. తమిళనాడులో బీజేపీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంటర్ కాకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే మేము టీవీకేకి ఎన్నికల తర్వాత మద్దతు ఇవ్వబోతున్నాం 5 ఎమ్మెల్యేలు తీసుకెళ్లి అని స్టాలిన్తో ఒక మాట చెప్పి వెళ్ళి ఉంటే భవిష్యత్తులో ఇది పనికి వచ్చేది. అలా కాకుండా ఈ రోజే శాశ్వతం, విజయ్ గెలిపే శాశ్వతం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భవిష్యత్తును అంచనా వేయకుండా డిఎంకేతో ఒక స్నేహితుడితో విడిపోయినట్టుగా కాకుండా ఒక శత్రువుని దెబ్బకొట్టినట్లు ఒక ప్రతీకారేచ్ఛతో ఇంతకాలం మమ్మల్ని అవమానించారు, ఇప్పుడు స్టాలిన్ ని అవమానించాలి అన్నట్టుగా ఒక విపరీతమైన ధోరణితో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల భవిష్యత్తులో డిఎంకే మళ్ళీ దగ్గర అవ్వడం అనేది అంత ఈజీ కాదు. దగ్గర అయినా కానీ గతంలో ఉన్నంత
నమ్మకంగా ఉండే పరిస్థితులు కూడా ఉండవు అని కాంగ్రెస్ పార్టీలోనే ఒక చర్చ కూడా ఉంది. సో మొత్తం మీద అయితే డిఎంకే తమను ఇష్టానుసారం అవమానించింది, తమిళనాడులో మీకు గతే లేదు మేమే గతి అన్నట్టుగా వ్యవహరించడంతోనే కాంగ్రెస్ పార్టీ లాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని కూడా చెప్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత అంచనా వేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యింది అన్నదైతే అర్థమవుతోంది.